వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముక్కు పచ్చిలారని 3 ఏళ్ల చిన్నారిపై ఓ కామంతుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కడప జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లిలో 3 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రక్తసిద్ధమైన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితుడు జగన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వచ్చినాక మా ఇంటికన్నే పిల్లలు మొత్తం అంతా గుంపుకున్నారండి, అనుకోనండి మెత్తగా. ఏం జరిగిందంటే మన జగన్ గారు అమ్మని తీసుకుపోయి ఏందో చేసినారంట అని అని ఉంటే మా పక్కన కూడా ఏరే ఆమె ఒక ఆమె జగన్ గారు ఎత్తుకొని పోతున్నాడు. ఆమెను ఎక్కడికి రంటే బడిగాడికి అనేది బడిగాడికి పోతున్నాడు అనుకున్నాను. ఈ రకం చేసిన మనకు తెలిసింది ఆమెని. ముక్కుపచ్చిలారని 3 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కడప జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లిలో 3 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రక్తసిద్ధమైన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితుడు జగన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లైన్లో అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లా కలసపాడు మండలంలో ఓ దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. అదే అత్యంత విషాదకరమైనటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయాలకు మనము ఒకసారి వెళ్తే అభం శుభం తెలియనటువంటి చిన్నారులపై అఘాయిత్యాలు జరగడం ఇప్పుడు సమాజంలో నిత్యకృత్యమైనని చెప్పుకోవచ్చు. రోజుకు ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడో ఒక చోట జరిగిపోతూనే ఉన్నాయి. కామాంధుల పైశాచిక ఆనందానికి చిన్నారుల జీవితాలు బలైపోతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల క్రితం ఇదే రకమైనటువంటి సంఘటన కడప జిల్లా మైలవరం మండలంలో 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరగడంతో పాటు ఆ పసిగుడ్డును గొంతు నిలిపి చంపేసినటువంటి ఘటన మరొక ముందే మళ్ళీ తాజాగా అలాంటి సంఘటనే జిల్లాలో చోటు చేసుకుంది. కలసపాడు మండలం గంగాయపల్లి గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ మౌనిక దంపతులకు 3 ఏళ్ల చిన్నారి ఉంది. ఆ కూలి పనులకు వెళుతూ అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి చిన్నారిని ఇంటి వద్ద వదిలి వాళ్ళు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లడం జరిగింది. ఇది గమనించినటువంటి ఓ దుర్మార్గుడు, అంటే జగన్ అనేటువంటి ఈ దుర్మార్గుడు అదే గ్రామానికి చెందినటువంటి ముట్టి నరేంద్ర అలియాస్ జగన్ అనేటువంటి ఈ 16 ఏళ్ల మైనారిటీ తీరని బాలుడైనటువంటి ఈ దుర్మార్గుడు చిన్నారిని మాయమాటలు చెప్పి తనతో పాటు తీసుకెళ్లాడు. ఊరి బయటకు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి కసిదీరా ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసి తన వాంఛ తీర్చుకున్నాడు. అదే కేకలు వేయకుండా నోట్లో వస్త్రాలు అంటే నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేయడం జరిగింది. దీంతో నెత్తరుడుతూ ఆ చిన్నారి అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయింది. అయితే కూలి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చిన్నారి కనిపించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి విషయాలు తెలుసుకోవడం జరిగింది. అయితే గ్రామస్తులు చెప్పిన ప్రకారము చిన్నారిని మీ పాపను జగన్ అనేటువంటి వ్యక్తి స్కూలుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి తనతో తీసుకెళ్లడం జరిగిందని కూడా సమాచారం తెలుసుకున్నారు. ఆ సమాచారంతో వాళ్ళు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో గాలిస్తే ముళ్లపొదల్లో ఓ చోట చిన్నారి అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. ఆ స్థితిలో గమనించినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి తొలుత స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీకి చూపించారు. ఆర్ఎంపీకి చూపించిన తర్వాత తన పరిస్థితి తీవ్రతరంగా ఉండడంతో సమీపంలో ఉంటున్నటువంటి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఐసిడిఎస్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి మైదుకూరు డిఎస్పీ
రాజేంద్ర ప్రసాద్ హుటాహుటిన అక్కడికి వచ్చి పరిస్థితిని గమనించిన తర్వాత ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులతో పాటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ ముట్టి నరేంద్ర అలియాస్ జగన్ అనేటువంటి కామాంధుడు పోలీసుల చేతికి చిక్కినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. చక్రి, అయితే హుస్సేన్ పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు హుస్సేన్? అయితే చిన్నారి పరిస్థితి అంటే అప్పుడు తన లైంగిక దాడి జరిగిన తర్వాత ఆ 3 ఏళ్ల చిన్నారి అపాస్మారక స్థితిలో పడిపోయి ఉంది. చాలాసేపటి వరకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆ చిన్నారిని వెతికి తీసుకుని పోయేసరికి ఆ హాస్పిటల్కు వెళ్లేసరికి కూడా అపస్మారక స్థితిలో లేదు. నెత్తురోడ్డుతో ఒళ్ళంతా నెత్తుటి మరకలతో ఉండటము, ఆ అమ్మాయి చిన్నారికి సంబంధించినటువంటి వస్త్రాలు కూడా పక్కన పడేసి ఉండటము, ఆ వస్త్రాలపై కూడా రక్తపు మరకలు కూడా ఉండటం జరిగింది. అయితే వెంటనే ఆర్ఎంపీని సంప్రదించినటువంటి తల్లిదండ్రులు అక్కడ పరిస్థితి చేయి దాటిపోతుందనేటువంటి ఉద్దేశంతో పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరీక్షించి అయితే అమ్మాయి ఆరోగ్య పరిస్థితి పైన అటు ఐసిడిఎస్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్లు కోరడం జరిగింది. దీంతో అమ్మాయి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. చక్రి, అయితే చిన్నారిపై అగత్యానికి పాల్పడిన ఈ జగన్ పైన గతంలో నేర చరిత్ర ఏమైనా ఉందా? జగన్ పైన ఏమైనా కేసులు నమోదు అయ్యి ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? జగన్ అనేటువంటి ఈ 16 ఏళ్ల ఈ కామాంధుడు నిత్యము ఈ చిన్నారికి సంబంధించినటువంటి ఇంటి చుట్టుపక్కల అతని ఇల్లు కూడా ఉంది. రోజు ఆ అమ్మాయిని గమనించేవాడు. ఈ 2 కుటుంబాలు కూడా చాలా దగ్గరి సమాచారం మనకుంది. అయితే నేర చరిత్రను గురించి పోలీసులు ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి చర్యలు ఏమైనా చేశాడా, లేకపోతే చిల్లర పనులు ఏమైనా చేసి గ్రామంలో ఏమన్నా ఆకతాయిగా ప్రవర్తించేవాడా అనేటువంటి పరిస్థితిని కూడా పోలీసులు సమీక్షిస్తున్నారు. అతనిపై విచారణ చేపట్టారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.